మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేశాము, కొత్త రిజర్వాయర్ ప్లాన్ చేశాము. ఇవాళ భారతదేశంలో అతిపెద్ద మానవ నిర్మిత ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ ఏది అంటే 50 టీఎంసీల మల్లన్న సాగర్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం. అదేవిధంగా పక్కనే ఉన్న కొండపోచమ్మ సాగర్ కాడ ఉండే ఒక చిన్న చెరువు, పాములపర్తి అనే ఊరు కాడ మరకుకో దాని పేరు చెరువు, ఆ చెరువు ఉండేది. దాన్ని ఎక్స్పాండ్ చేసి 15 టీఎంసీలు చేసాం. మన వాళ్ళకి టీఎంసీ అంటే తెలవాలి కాబట్టి హుస్సేన్ సాగర్ ఇస్ 1 టీఎంసీ అండి, కండిపేట ఇస్ 3 టీఎంసీ. సో ఇక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మల్లన్న సాగర్ 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు, కింద రంగనాయక సాగర్ 3 టీఎంసీలు, ఆ కింద అన్నపూర్ణ రిజర్వాయర్, ఆ కింద మిడ్మానేర్ రాజరాజేశ్వర్ సాగర్ అదొక 26-27 టీఎంసీలు, ఆ పైన మలకపేట రిజర్వాయర్, ఇవతల గంధమల్ల బస్వాపూర్, మొత్తం 147 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ. 147 టీఎంసీలు అంటే ఒక టీఎంసీతో ఒక కాలం తీసుకుంటే 10,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు 147 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ పెంచాము. ఒక టీఎంసీకి ఉండేది డిజైన్, ఒరిజినల్ డిజైన్ వాజ్ టు లిఫ్ట్ 1 టీఎంసీ ఫ్రమ్ గోదావరి, ఇది ప్రాణహిత చేవెళ్లలో. మనం ఏం చేసినాం, దాన్ని 2 టీఎంసీలకు ఆగ్మెంట్ చేసాం. సో పంప్ హౌస్ కెపాసిటీ పెరిగింది, కెనాల్ లెంత్ పెరిగింది, తర్వాత రిజర్వాయర్లు పెరిగినాయి. ఇన్ని పెరిగిన తర్వాత 40,000 కోట్ల ప్రాజెక్టు 2005లో 40,000 కోట్లు ఉన్నది. ఆటోమేటిక్గా కాస్ట్లు పెరిగినాయి, సిమెంట్ పెరిగింది, స్టీల్ పెరిగింది, అన్ని ఇంగ్రీడియంట్ కాస్ట్లు పెరిగినాయి, ఓవరాల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అయింది, భూసేకరణ కాస్ట్ పెరిగింది. ఇన్ని పెరిగిన తర్వాత ప్రాజెక్ట్ కాస్ట్ డబుల్ అయింది, 80,000 కోట్లు అయింది. 80,000 కోట్ల ప్రాజెక్టులో రాహుల్ గాంధీ గారు వచ్చి 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది అంటాడు. మరి ప్రాజెక్ట్ ఎట్లా పూర్తయింది? 80,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎట్లా తిన్నారు కేసీఆర్ గారు? ఆయన 1,00,000 కోట్ల దోచేసుకున్నాడు కేసీఆర్ అంటాడు. మోడీ గారు వెంటనే తెల్లారి దానికి దున్నపో తినిందనగానే దుడ్డను కట్టేయమన్నట్టు ఆయన ఒక రిపోర్ట్, ఎన్డీఏ రిపోర్ట్ పంపిస్తాడు. ఇది ఈరోజు వాస్తవం.